సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వరప్రసాద్ ఇలా సమయానికి పార్టీలో చేర్చుకొని బోలెడు మందికి టికెట్లు ఇచ్చారు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే కండిషన్స్ అప్లై అనేది అంటున్నారు. అంటే ఆయన పార్టీ వాడు కాదు కదా అని ఎందుకు చర్చ మొదలు పెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న. అందువల్ల బీజేపీ చెప్పే ఆర్గ్యుమెంటు అది కన్విన్సింగ్‌గా లేదు. ఎందుకు ఇవ్వలేదు? పోనీ రఘురామకృష్ణరాజు గెలవలేడు, ఆయనకు విన్నబిలిటీ లేదు, అందుకే ఇవ్వలేదు అంటే ఎనీబడీ కెన్ యాక్సెప్ట్. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు గనుక ఇవ్వడం లేదు అనేది ఇట్ డజంట్ స్టాండ్ స్క్రూటినీ. ఇక రెండవ క్వెషన్ ఏమొస్తుందంటే, పోనీ బీజేపీ ఇవ్వలేదు, బీజేపీ పైనంటే జగన్ ప్రభావం ఉంది అనుకుందాం, ఆర్గ్యుమెంట్ సేక్ అయినా అనుకుందాం. అలాంటప్పుడు మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీకి ఆ టికెట్ ఇచ్చింది? బీజేపీకి నరసాపురం టికెట్ను కేటాయించే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య రఘురామకృష్ణరాజు ప్రస్తావన రాలేదా? చర్చ జరగలేదా? మరి కృష్ణరాజు అనే అతను ఉన్నాడు, అతను కంపల్సరీగా టికెట్ ఇవ్వాలి, మీ పార్టీ తరఫున ఆయనకి ఇస్తానంటే ఈ టికెట్ మీకు, ఈ సీటు మీకు కేటాయిస్తాం, లేదంటే మీరు ఇంకో సీట్ చూసుకోండి, మా టీడీపీ తరఫునైనా రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటాడు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? టీడీపీ అయినా అంటే మరి చంద్రబాబు నాయుడు పైన కూడా జగన్ ప్రభావం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు కూడా జగనే శాసిస్తున్నాడా? అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీలో ఏ స్థానము ఏ పార్టీకి దక్కాలి, ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి, అంతా జగన్ మాయేనా? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా జగన్ మాయలోనే ఉండిపోయిందా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది సీరియస్గా రైజ్ అవుతున్నాయి. దానికి తోడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోవడం పైన బీజేపీ, టీడీపీల మధ్యన అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటూ టీడీపీపై కూడా విమర్శలు మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన వైసీపీ, జగన్ ప్రభావము బీజేపీని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టారు. సో అందువల్ల రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేది అది బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు అయిపోయింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది. ఇప్పుడు కనుక రఘురామకృష్ణరాజు ఒకవేళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే కనుక కేవలం నరసాపురం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా, లేకపోతే పొత్తులో భాగంగా మొత్తం అంత రఘురామకృష్ణరాజు కొరకే ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా ఎదురు చూస్తారనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. సో రఘురామకృష్ణరాజు నరసాపురంలో కూడా ఎంత ప్రభావం చూపుతాడన్నది చూడాలి. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది అంచనా వేయాలి. సాధారణంగా మన దేశంలో ప్రజలు పార్టీలను చూసి ఓట్లేస్తుంటారు, వ్యక్తులను చూసి కన్నా. కొంతమంది మాత్రమే వ్యక్తులుగా ప్రభావం చూపుతూ ఉంటారు. సో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రభావం చూపే వాళ్ళు చాలా చాలా కొద్ది మంది ఉంటారు. సో అందులో ఆయన పార్టీలో, సొంత పార్టీలో రిబెల్గా ఉంటే పార్టీ యంత్రాంగంలో ఒక మేజర్ సెక్షన్ ఆయనతో వస్తే అది వేరే విషయం. ఆయనతో వైసీపీ సెక్షన్ ఏమీ రాలేదు, టీడీపీ, బీజేపీ సెక్షన్ ఏమీ లేదు. అందువల్ల నరసాపురంలో ఆయన పోటీ చేస్తాడనేది క్వశ్చన్ మార్కే. పోటీ చేస్తే నరసాపురంలోనే ప్రభావం చూపుతాడనేది అనుమానమే. అలాంటప్పుడు రాష్ట్రం అంతా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ప్రభావం ఉంటుందంటే అది అమాయకత్వం అవుతుంది. అలాగే అసంతృప్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు నాగేశ్వర్ గారు, ఇటు వైసీపీలో అసంతృప్తులు దాదాపు చల్లారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొత్తులో భాగంగా వీళ్ళకి ఇంకా అసంతృప్తుల విషయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరి వ్యూహాలు ఫలించారు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశారంటే చాలా ముందుగా అభ్యర్థుల్ని మీద ఎక్సైజ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఒకే పార్టీ గనక, ఆయనే నాయకుడు గనక ఆయన ఇంకే పార్టీతో చర్చించేది లేదు, ఏ నాయకుడిని ఒప్పించేది లేదు. సో అందువల్ల ఆయనకు చాలా సులభంగా ముందే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రకరకాల సందర్భాల్లో అనేక మార్లు సర్వేలు చేసి ఒక కన్సిస్టెంట్గా సర్వే చేస్తూ వచ్చారు. ఇదేదో ఎన్నికల కొరకే కాకుండా 5 ఏళ్ళుగా వారు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో, లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ కన్సల్టెంట్ కంటిన్యూ అవుతూ నిరంతరం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇంకా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అని కంక్లూజన్కి వచ్చాక వాళ్ళని మార్చడం మొదలుపెట్టారు. కొంతమందికి మొత్తానికి ఇవ్వకపోవడం, కొంతమందికి పక్క సీట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని వేరే సీట్లకు ఇవ్వడం, ఇలా రకరకాల రూపాల్లో ముందుగానే క్లియర్గా ఏ అభ్యర్థులకు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో.
కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఉమ్, ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా డ్యామేజ్ను ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉమ్, మేము ముందుగానే ఎక్సర్సైజ్ మొదలుపెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎన్నికల్లో గెలవాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. ఉమ్, సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది. ఆ అసంతృప్తిని బయటపడటానికి, ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది. అందుకే ఆ ఎక్సర్సైజ్ ముందు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడలేదు. టికెట్ల సంగతి ఎక్కడిది. సో అందువల్ల వారు అప్పుడు ఎద్దేవా చేసుకుంటూ వచ్చారు. సో టీడీపీ అనుకూల మీడియాలో కూడా పతాక శీర్షికలు వేశారు. ఉమ్, వైసీపీ గందరగోళం అయిపోతుంది. ఒక బీసీ ఎంపీకి టికెట్ రాకపోతే బీసీలకు అన్యాయం చేశారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎస్సీలకు అన్యాయం చేశారు. ఇలా సామాజిక వర్గాలను అణచివేస్తున్నారు అని మొదలుపెట్టారు. సో ఈ మొదలుపెట్టిన తర్వాత అది కూడా ఆర్గ్యుమెంట్కు బేస్ లేదు. ఇప్పుడు ఒక కర్నూలు ఎంపీ పోతే బీసీకి అన్యాయం అయిందని, ఓ చిత్తూరు ఎమ్మెల్యే పోతే ఎస్సీకి అన్యాయం చేశారని. కానీ అక్కడ బీసీ ఎస్సీలో కన్నా కూడా వ్యక్తుల ఆధారంగా, వారి గెలుపు ఓటములపైన అంచనాల ఆధారంగా వైసీపీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది నిర్ణయం తీసుకుంది. ఆ అంచనా కరెక్టా రాంగా అనే దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. ఆ అంచనా సరిగా చేశారా లేదా అని. ఉమ్, సరిగా చేయకపోతే వాళ్ళే నష్టపోతారు, సరిగా చేస్తే లాభపడతారు. కానీ టికెట్ ఇయ్యని వారి కులాన్ని మొదలుపెట్టి ఇంకో అన్యాయం చేసిన ఆ కులానికి మొదలుపెట్టారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక్క కులం వల్లే కాదు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్సీ కాదు, బీసీ కాదు కదా. ఆనం రామనారాయణ రెడ్డి ఎస్సీ కాదు, బీసీ కాదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీనా, బీసీనా. ఇలా చాలామంది వెళ్ళారు కదా, మాగుంట. ఇలా మరి వాళ్ళు రెడ్లు కూడా వెళ్ళారు కదా. సో ఉండవల్లిలో శ్రీదేవి వెళ్ళినప్పుడు ఎస్సీకి అన్యాయం జరిగింది అన్నప్పుడు, మరి ఆనం రామనారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మీకు మేకపాటి చంద్రశేఖర్ వెళ్ళినప్పుడు రెడ్లకు అన్యాయం జరిగిందని కూడా అనాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా మామూలు రెడ్లు కాదు కదా, పెద్ద పెద్ద రెడ్లే కదా. మాగుంట వీళ్ళంతా పెద్ద రెడ్లే. మరి ఈ పెద్ద రెడ్లంతా కూడా వెళ్తున్నప్పుడు అనాలి కదా. సో అందువల్ల ఈ ఈ ఈ ఈ తతంగం అంతా నడిచింది. ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్నారు. అది డస్ట్ అంతా సెటిల్ అయింది. ఎక్కడ కొంతమంది వెనక్కి కూడా వచ్చారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో సఫిషియెంట్గా టైం ముందుగానే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, అది వైసీపీకైనా టీడీపీకైనా తప్పదు అసంతృప్తుల బెడద అనేది. బట్ హౌ డు యూ మేనేజ్ ఇట్ అనేది చాలా క్లియర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, పొలిటికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అట్లీస్ట్ నువ్వు మిటిగేట్ చేయగలగాలి. మొత్తాన్ని ప్రివెంట్ చేయడం ఎవరి తరం కాదు, కానీ మిటిగేట్ చేసుకొని మిటిగేషన్ ప్లాన్, పొలిటికల్ మిటిగేషన్ ప్లాన్ పకడ్బందీగా చేసుకున్నారు. దాంతో ఇప్పుడు మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం మొదలుపెట్టే నాటికి ఈ డస్ట్ అంతా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దుమ్ములేస్తలేదు, ఎక్కడ జగన్ బస్సుకు అడ్డుపడి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీ సంగతి తెలుస్తా, మాకెందుకు టికెట్ ఇవ్వలేదు అని గోలగోల చేయడం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ అంటే వైసీపీ ఎలోన్గా సోలోగా పోటీ చేస్తుంది కనుక. సో ఇక్కడికి వచ్చే వరకు టీడీపీ, జనసేన, బీజేపీకి వచ్చే వరకు ఒకటి, ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడింది. ఇది మొదటి సమస్య. ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడడమే కాదు, కూటమికి ఒక ప్రాతిపదిక కూడా లేదు. ఎందుకు కూటమి ఏర్పడింది అంటే ఆన్సర్ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్పినా మనందరికీ తెలిసి రాష్ట్ర ప్రయోజనాల సంబంధమే లేదు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ కూటమి కట్టారు. టీడీపీ, జనసేన కూటమి కోమో ముందస్తుగా కొంత ప్రిపరేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. గత కొంతకాలంగా వైసీపీని ఓడించడానికి కూటమి కట్టాల్సిందే అని టీడీపీ, అటు జనసేన వాళ్ళ శ్రేణులకు, వాళ్ళ ఓటర్లకు తీసుకెళ్లారు. రెండు పార్టీల్లో కూడా అవసరం, మనము విడిగా నేరుగా వైసీపీతో ఢీకొంటే లాభం లేదు అని టీడీపీకి అర్థమైంది. సో లేదంటే ఏ పార్టీ కూడా పొత్తులు పెట్టుకోదు కదా. సో టీడీపీ ఏంటంటే వైసీపీతో డైరెక్ట్గా కనుక ఫైట్ చేస్తే ఇట్స్ ఎ గాన్ మ్యాచ్, అయిపోయింది కదా, దానికి ఏమి పోటీలో కూడా ఉండరు. అందువల్ల వారు జనసేన కలిస్తేనే మనం పోటీ ఇవ్వగలము అని గుర్తించి ముందుగానే జనసేనను కలుపుకున్నారు. జనసేనకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయాడు, ఒకే ఎమ్మెల్యే గెలిచాడు. సో ఈసారి అసెంబ్లీలో బలమైన ప్రెజెన్స్ లేకపోతే పార్టీ ఉనికి, అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది అని పవన్ కళ్యాణ్ కూడా అంచనాకు వచ్చారు. అందువల్ల ఇది ఉనికిని, అస్తిత్వాన్ని అసెంబ్లీలో చూడాలి అంటే బీజేపీతోనే ఉంటే సరిపోదు, టీడీపీతో కలవాల్సిందే అని.
సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. కానీ బీజేపీ విషయంలో ఆ ముందస్తు ప్రిపరేషన్ లేదు. ఒక కామన్ నరేటివ్ ఎందుకు కలిశారని. ఈలోగా పరస్పర అపనమ్మకాలు, మోడీ తిల్కలూరిపేట సభలో చేసిన ప్రసంగం తీరు నుంచి మొదలుకొని రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ వరకు అసలు బీజేపీ టీడీపీల మధ్య ఒక కెమిస్ట్రీ ఉందా అని అనుమానం కలుగుతుంది. తర్వాత పార్టీల మధ్య అడ్జస్ట్మెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ అనుడితోనే టీడీపీ నుంచి వర్మ తిరగబడ్డాడు. మళ్ళీ తర్వాత మేనేజ్ ఇక్కడికి రాబోతున్నాను నేను. ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టుగా పిఠాపురానికి సంబంధించి ఇటు ఆ, పవన్ కళ్యాణ్కి వర్మ నుంచి విశాఖ అక్కడ తగులుతున్న పరిస్థితి చూసాం. కానీ అక్కడ పెన్నందర్ బాబు అక్కడ ఆమెకు మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది? అంటే పిఠాపురం వరకు ఏం జరుగుతుంది అనేది కాదు మనకు. అందువల్ల అది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన మద్దతు కూడా ప్రకటించాడు వర్మకి. సమస్య అది కాదు. నేను అనేది ఏంటంటే ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది జరగాలి. అంటే ఆపరేషనల్ యూనిటీ, మిత్రపక్షాల మధ్య ఆపరేషనల్ యూనిటీ రావాలి. ఆ ఆపరేషనల్ యూనిటీ ఇంకా రావడం లేదు. పరస్పర అనుమానాలతో, అపనమ్మకాలతో పార్టీలు కలుస్తున్నాయి. బీజేపీలోనైతే అసలు మా వాళ్ళ వీళ్ళు టీడీపీ వాళ్ళ అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సోము వీర్రాజు, మీకు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు టీడీపీ పట్ల క్రిటికల్గా ఉన్నవారు గతంలో. వీరికి టికెట్ రాలేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్నారని భావించబడే విష్ణు కుమార్ రాజు, మీకు సుజనా చౌదరి, పురంధేశ్వరి వీళ్ళ టికెట్లు వచ్చాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే బీజేపీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది. అసలు వీళ్ళు మన అభ్యర్థులా తెలుగుదేశం అభ్యర్థులా అని.